బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషన్. కానీ ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఎందుకు బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక స్టోరీ ఏంటంటే, చోళ డైనెస్టీకి చెందిన ధర్మంగోడు అనే రాజుకి పిల్లలు ఉండరట. అయితే వాళ్ళు అమ్మవారికి వాళ్ళకు పిల్లలు పుట్టాలనేసి మొక్కుకుంటారంట. అప్పుడు వాళ్ళకు ఒక పాప పుట్టిందంట. కానీ ఆ పాప మాత్రం చాలా వీక్ గా ఉందంట. అయితే అప్పుడు ఆ చోళ రాజు వెమ్లవాడలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించి నా పాప ఆరోగ్యం బాగవ్వాలి అమ్మ అనేసి మొక్కుకుంటాడంట. దాని తర్వాత ఆ పాప ఆరోగ్యం కంప్లీట్ గా సెట్ అయిపోతుంది. దాంతో ఆ పాప పేరు బతుకమ్మ అని పెడతాడంట. అంటే బతుకునిచ్చే తల్లి అనేసి. అందుకే అప్పటి నుంచి బతుకమ్మని పువ్వులతో అలంకరించి పసుపుతో గౌరించేసి ఆ అమ్మవారిని పూజిస్తారంట. దీని వెనకాల ఇంకో స్టోరీ కూడా ఉంది. రాజరాజ చోళుడు వెమ్లవాడ పైన యుద్ధం చేసి ఓడించేసి అక్కడున్న శివలింగాన్ని తీసుకెళ్లి తమిళనాడులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ లో పెడతాడనేసి ఒక స్టోరీ ఉంది. అయితే అలా రాజరాజేశ్వరుని తీసుకెళ్లాక అమ్మవారు చాలా బాధపడుతుందంట. అమ్మవారి బాధను తగ్గించడం కోసం బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనేసి కొంతమంది చెప్తారు. కానీ ఇక్కడ హైలైట్ మ్యాటర్ ఏంటి అంటే, ఈ రెండు స్టోరీస్ క్రియేట్ చేసినవి మాత్రమే. ఇవి బతుకమ్మ చేసుకోవడం వెనకాల అసలు రీజన్స్ మాత్రం కాదు. ఎందుకంటే చోళరాజుల్లో అసలు ధర్మంగదుడు అనే రాజే లేడు. అంతేకాకుండా తంజావూరులో ఉన్న శివలింగము అది అక్కడ చెక్కబడింది అనేసి శిలాశాసనాల పైన కూడా ఉంది. మరి దీని వెనకాల ఉన్న అసలు రీజన్ ఏంటి అనుకుంటున్నారా? దానికోసం పార్ట్ 2 చూడండి.